Good morning, my dear students. This is Joseph Barrow, sir. 18 years of teaching experience in civil services in Group 1, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో టాపర్స్ గ్రూప్ 1 ఎలా వాళ్ళు స్టార్ట్ చేస్తారు? ఎలా వాళ్ళ ప్రిపరేషన్ మొదలుపెడతారు? టాపర్స్‌కి ఉండే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనం. ఎవరైనా గ్రూప్ 1 టాపర్ అవ్వాలంటే మనం మన ప్రిపరేషన్ ఈ విధంగా ఉండాలి. అది ఎలా? సో గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఎక్కువ మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ మొదట ప్రిలిమ్స్‌కి మొదలుపెట్టాలనా? లేదా మెయిన్స్‌కి మొదలుపెట్టాలనా? ఎక్కువ మంది మాకు ఫోన్ చేసి ప్రిలిమ్స్ చదువుతున్నాం సార్. ప్రిలిమ్స్ క్లియర్ అయితే కదా! మెయిన్స్ దాకా ఎళ్ళేది అని అంటున్నారు. సో, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం పెద్ద విషయం అయితే కాదు. ఎందుకంటే మనకొక 70% మార్క్స్ వస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. 150 మార్కులకి మనకి దగ్గర దగ్గరగా 70 అంటే 60 వస్తేనే క్లియర్ అవుతుంది. 60% మార్క్స్ వస్తేనే. బట్ మనం హార్డ్‌లీ 7% అనుకుందాం. 70% వస్తే క్లియర్ అయిపోతుంది. ఆ 70% దాదాపుగా ప్రిలిమ్స్‌లో మనకి ఒక 7, 8 ఏరియాస్ ఉంటాయి. సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్స్ నుంచి ఆన్ అండ్ యావరేజ్‌గా ఒక 15 క్వెషన్స్ వస్తాయి. అందులో మనం ప్రతి సబ్జెక్ట్ నుంచి మనం ఒక 10 క్వెషన్స్ చేసినా మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. 80 ఏరియాస్ ఉంటాయి. 8 ఇంటూ 10 80 క్వెషన్స్ ప్రిలిమ్స్ అవుతాయి. 80 కూడా అవసరం లేదు. కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుందనమాట. నెగెటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కట్ ఆఫ్ చాలా దారుణంగా తగ్గిపోతుంది. అదేవిధంగా 1:100 తీస్తున్నారు ఈ మధ్య. 1:100 తీశారంటే ఈజీగా అది కట్ ఆఫ్ 50, 60లోకి వచ్చేస్తుంది. సో, అందుకని గ్రూప్ 1 ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి నో డిఫరెన్స్. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాగా చదవాలి. అంటే మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మెయిన్స్‌లో ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో, ప్రిలిమ్స్‌లో ఏవైతే ఉన్నాయో మెయిన్స్‌లో అవే ఉన్నాయి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవే ప్రిలిమ్స్‌లో ఉన్నాయి. ఇవే మెయిన్స్‌లో ఉన్నాయి. ఇందులో మేజర్ సబ్జెక్టులు ఏంటి? ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఇవి మెయిన్ సబ్జెక్టులు. ఇవి ప్రిలిమ్స్‌లో ఉన్నాయి, మెయిన్స్‌లో ఉన్నాయి. అందుకని మనం మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి డిఫరెన్స్ లేకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి. లాస్ట్‌లో ప్రిలిమ్స్ బిఫోర్ ఎగ్జామ్ అనమాట. ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రిలిమ్స్ బిట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచే మీరు గాని ఆబ్జెక్టివ్‌కి అలవాటు పడితే డిస్క్రిప్టివ్ చదవడానికి మీరు ఇష్టపడరనమాట. అది డిస్క్రిప్టివ్‌లో మీకంత పర్ఫెక్షన్ రాదు. అందుకని మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ లాగా చదవాలి. లేదా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాగా చదవాలి. అంటే ఇయన్నీ పక్కన పెడితే ఒకే సైమల్టేనియస్‌గా చదవాలి. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఒకేసారి చదివితేనే మనకు గ్రూప్ 1 వస్తుంది. అంత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. ప్రిలిమ్స్‌లో కూడా లెంగ్తీ క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి. సో, ఈ పద్ధతిలో గాని చదివితే గ్రూప్ 1 వస్తుంది. టాపర్స్ అవుతారు. ఎందుకంటే ఎంతోమంది టాపర్స్‌ని చూసిన అనుభవంతో నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాననమాట. అంతేగాని ప్రిలిమ్స్‌కి బిట్లు చదివి ప్రిలిమ్స్ పాస్ అయినాక మెయిన్స్ జాయిన్ అయితాం సార్. మెయిన్స్‌కో టెస్ట్ సిరీస్ తీసుకుంటాం. మెయిన్స్ రాస్తాం అని కొంతమంది అంటున్నారు. ఎక్కువ మంది కాదు. తక్కువ మంది. నో, అది రాంగ్ అప్రోచ్. మీరు ముందు మెయిన్స్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అసలు ఎలా రాయాలి? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎలా రాయాలి మనం? ఎలా ఎఫెక్టివ్ ఆన్సర్ ఇవ్వాలి? ఎలా వాలిడ్ ఫైండ్స్ ఇవ్వాలి? అసలు 10 మార్క్స్ క్వెషన్‌కి ఏముంటాయి? ఎలా రాయాలి మనం? ఎందుకంటే ఎక్కువగా నాన్ ఆర్ట్స్ వాళ్ళు ఎక్కువగా ఇటు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇంజినీరింగ్ వాళ్ళు, సైన్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఆర్ట్స్ సబ్జెక్టులు రాసే పద్ధతి ఒకటి ఉంటుంది. అది తెలియాలి. దీనికి ఎట్లా ఆన్సర్ రాయాలనేది తెలియాలనమాట. అందుకని మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒకేసారి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి చదవాలి. ప్రిలిమ్స్‌కి ఒకసారి, మెయిన్స్‌కి ఒకసారి చదివితే ప్రాబ్లమ్ వస్తది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్‌కి చాలా తక్కువ టైం ఇస్తారు. ఆ తక్కువ టైంలో మనం సక్సెస్ అవ్వాలి. ఒక్కొక్కసారి మనం చెప్పలేం 3 మంత్సే వస్తుంది. ఒక్కొక్కసారి 45 డేస్‌లో కూడా పెట్టొచ్చు యాక్చువల్‌గా అయితే. అలాంటప్పుడు మనం మెయిన్స్ ఎట్లా క్వాలిఫై అవుతాం? అందుకని కనీసం నోటిఫికేషన్ వచ్చేసరికి మెయిన్స్ ఒక 3 పేపర్స్ కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళే టాపర్స్ అయితారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నాటికి సరే నోటిఫికేషన్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్ లేదు ఇప్పటి నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నాటికి మనం కనీసం మెయిన్ పేపర్‌లో ఒక 3 ప్రిలిమ్స్‌లో ఏవైతే మెయిన్స్ ఉంటాయి మెయిన్‌గా ఉంటాయో అవే మెయిన్స్‌లో ఉన్న మెయిన్స్ పేపర్‌లని మూడింటిని కంప్లీట్ చేసుకొని మనం రెడీగా ఉండాలి. ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయినటువంటి తెలంగాణలో అయితే 3, ఏపీలో అయితే 2 పేపర్‌లు వాళ్ళిచ్చే టైంలో అయి మనం చదువుకొని, రాసుకొని డైరెక్ట్ ఎగ్జామ్‌కెళ్తే టాపర్ అయ్యి ఆర్‌డీఓ, డీఎస్పీ, సీటీఓ, ఆర్‌టీఓ, మున్సిపల్ కమిషనర్ లాంటి టాప్ సర్వీసెస్ మీకొస్తాయన్నమాట. ఇది ఫాలో అవ్వండి. అందుకే నేను చెప్తూ ఉంటాను. చాలామంది నిన్న, మొన్న ఈ 5, 6 డేస్ నుంచే టెస్ట్ సిరీస్ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు బాగా వచ్చారు. వచ్చి నన్ను కలిసి ఇక్కడ మాట్లాడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కరీంనగర్ అని, తర్వాత వరంగల్ అని, తర్వాత భూపాలపల్లి అని ఇట్లా ఎక్కడి నుంచో వచ్చి కలిసి పాపం వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఇతరితర ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్‌లో మెడికల్, పోలీస్ లాంటి డిపార్ట్మెంట్‌లో పనిచేసేవాళ్ళు కూడా వచ్చి కలిసి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం సార్. గ్రూప్ 1 మా లక్ష్యం సార్ అని చెప్పి చెప్తున్నారు.
సో, అందుకని మీరు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి ప్రిపరేషను. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి డిఫరెన్స్ లేకుండా చేస్తే ఖచ్చితంగా మీరు టాపర్స్ అయితారు. సో, ఈలోగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఇంకా మీరు మీ ప్రిపరేషన్‌లో మీరు ప్రిపేర్ అయింది మిమ్మల్ని మీరు ఒక అంచనా వేసుకోవాలి కదా! అంచనా వేసుకోవాలంటే మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవాలంటే ఎట్లా? టెస్ట్ సిరీస్ రాయాల్సిందే. మెయిన్స్ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైస్‌గా మేము కండక్ట్ చేస్తాం. ఆన్‌లైన్‌లో రాసుకోవచ్చు. బేషుగ్గా వారానికి ఒక్క టెస్ట్ రాయండి చాలు, ఎక్కువొద్దు. వారానికి ఒక్క టెస్ట్. లేదా 2 వారాలకు ఒక టెస్ట్ రాసుకోండి. సరదాగా చదివి కూల్ మైండ్‌తో ఎలాగైనా ఆర్‌డీఓ, డీఎస్‌పీ, సిటీఓ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ హ్యాపీగా మీ వర్క్ చేసుకుంటూ, మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అయితే మీ వర్క్ చేసుకోండి. వర్కింగ్ విమెన్ అయితే వర్కింగ్ చేసుకోండి. అదేవిధంగా వర్కింగ్ మెన్ అయితే వర్క్ చేసుకోవచ్చు. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసుకోండి. బిజినెస్ చేసుకోండి. కానీ కొంత టైం రోజుకి ఒక ఇప్పుడు ప్రెజెంట్ నోటిఫికేషన్ లేదు కాబట్టి రోజుకి మీకు ఏదో ఒక టైంలో ఒక 2-4 అవర్స్ దొరుకుతాయి కాబట్టి ఆ 2-4 అవర్స్‌లో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నట్టుగా కొంచెం పుస్తకాలు తీసి ప్రిపరేషన్‌లో మీరు గనుక మొదలుపెడితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ చేయటం కొంచెం కష్టం అనిపిస్తుంది ఎక్కువ మందికి. అందుకని చెప్పి ఎక్కువ మంది ఇవి చేయలేరు. అందుకని డ్రాప్ అయిపోతా ఉంటారు. అందుకని గ్రూప్ 1 సివిల్స్ లాంటివి మనకు రావంటారు. వచ్చేవాళ్ళందరూ మనలాంటి వాళ్ళే కదా! మనుషులే కదా! అందరూ మనుషులే. కాకపోతే వాడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక గోల్ ఉంటుంది. ఒక టార్గెట్ ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వడం కోసం వాడు భయంకరంగా కష్టపడతాడు. అందుకే అతను టాపర్ అవుతున్నాడు. ఓకే. ఆమె టాపర్ అవుతుంది. ఇది అన్నమాట విషయం. కాబట్టి ఇట్లా ఫాలో అవ్వండి. నో డిఫరెన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బోత్ ఆర్ సేమ్ అన్నమాట. ఒకేసారి సైమల్టేనియస్‌గా రెండిటికి కలిపి ఒకే విధంగా చదవండి. సో, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను డైరెక్ట్‌గా వచ్చి కలవండి. టెస్ట్ సిరీస్ రాయండి. లేదంటే మెంటర్‌షిప్ ఇస్తాం. గ్రూప్ 1 మెంటర్‌షిప్ తక్కువలోనే చాలా తక్కువ ఫీజ్‌లోనే గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ మెంటర్‌షిప్ ఇస్తున్నాం ఇప్పుడు. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే 50% తగ్గించాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు టెస్ట్ సిరీస్ తీసి పెట్టుకోండి. మళ్ళా నోటిఫికేషన్ వస్తే మళ్ళా ఫీజులు హైక్ అవుతాయి. దానికన్నా ముందే తీసి పెట్టుకుంటే మీకు అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ కొత్త నోటిఫికేషన్ మెయిన్స్ వచ్చే వరకు ఇస్తాను ఎవరికైనా సరే. మరి మీరు పాత నోటిఫికేషన్ రాస్తున్నా పర్లేదు తెలంగాణలో. కొత్త నోటిఫికేషన్ మెయిన్స్ వచ్చే వరకు మీకు ఈ వాలిడిటీ ఇస్తాం. అప్పటి వరకు మీరు రాసుకుంటూ ఉండొచ్చు. అలా తీసుకుంటే అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ పట్టిందనుకుందాం. 1 ఇయర్ అంటే మీరు కట్టే ఫీజు రోజుకి ఒక ఎంత చాలా తక్కువ ఫీజుతోనే మీకు అవుతుందనమాట. చాలా మన టిఫిన్ ఖర్చులతో అయ్యే ఫీజుతో కూడా అంత అంత కూడా అవ్వదనమాట. అంత తక్కువతో అంత లాంగ్ డేస్‌ని మనం కౌంట్ చేయగలిగితే. సో, కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. చక్కగా రాయండి. గ్రూప్ 1 ఆఫీసర్స్ అవ్వండి. మొన్న ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు పాపం. కాకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. నాకు కూడా కొంచెం బాధేసింది. పాపం ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యున్నారు. సో, పర్లేదు అయినా నో ప్రాబ్లమ్. అది మళ్ళా ఎగ్జామ్ పెడతారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంతకుముందు రాని వాళ్ళు మా దగ్గర చాలామంది తెలుగు మీడియం వాళ్ళు రాసారు. పాపం వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఈసారి ఖచ్చితంగా రేస్‌లో ఉంటారు. పోయినసారి రాసినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోండి. మళ్ళా టెస్ట్ చేసి రాయండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈసారి తెలుగు మీడియం వాళ్ళకి తెలంగాణలో అంత అన్యాయం అయితే జరగదు. పర్ఫెక్ట్‌గా చేస్తారు కాబట్టి మనం తెలుగు మీడియంలో కూడా హాయిగా రాసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.